కొలంబో వేదికగా శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో తొలి రోజు శ్రీలంక బౌలర్లు ఆధిపత్యం చూపించగా రెండో రోజు శ్రీలంక బ్యాటర్లు బంగ్లా బౌలర్ల భరతం పట్టారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భాగంగా ఒక అనూహ్య సంఘటన జరిగింది. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ గ్రౌండ్ వదిలి మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అలెక్స్ వార్ఫ్ స్థానంలో 4వ ఎంపైర్ ప్రగీత్ గ్రౌండ్లోకి వచ్చాడు. అయితే దీనికి కారణం లేకపోలేదు. అలెక్స్ వార్ఫ్ అనారోగ్యంతో ఉండడంతో అతను గ్రౌండ్లో ఉండలేకపోయాడు. అయితే 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఎంపైర్ ఆట మధ్యలోనే వెళ్లిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. అనారోగ్యంతో ఉన్న అంపైర్ త్వరగా కోలుకుని మైదానంలోకి తిరిగి రావాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 65 ఓవర్లలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం మొదట ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. నిశాంక ఈ సిరీస్లో వరుసగా 2వ సెంచరీ చేసి సత్తా చాటగా చండిమల్ త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.